ప్రైజ్ ద లార్డ్. అందరికీ సమాధానం కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యవ్వన బిడ్డలను చూసి తల్లిదండ్రులు చాలామంది బాధపడుతున్నారు. అలాగే యవ్వన బిడ్డలను చూసి చాలామంది తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. మరి ఈ వ్యత్యాసము ఎందువల్ల? సంతోషం, కొందరు చూస్తే సంతోషిస్తున్నారు, కొందరు చూస్తే బాధపడుతున్నారు. మరి పరిశుద్ధమైన గ్రంథంలో లోకాసు వార్త 15:11 నుంచి ఒకసారి చూసుకుందాం. ఒక మనుషునికి 2 కుమారులు ఉంటారు. అందులో చిన్న కుమారుడు తన తండ్రిని తన ఆస్తి పంచమని పెట్టి అడిగితే తన తండ్రి ఆస్తి పంచిపెట్టి తన యావదాస్తిని తనకి ఇచ్చేస్తాడు. తన యావదాస్తిని తీసుకొని కొన్ని రోజులైన తర్వాత అంతా సమకూర్చుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారంలో పెట్టుబడులు పెడతాడు. పెట్టిన పెట్టుబడులు బట్టి మరి తనకున్న యావదాస్తి నష్టపోగొట్టుకుంటాడు. మంచి వ్యాపారాలు పెడితే కదా లాభాలు చేకూరుతాయి. మరి దుర్వ్యాపారాలు పెట్టినట్లయితే మరి నష్టం కాక లాభం ఎట్లా వస్తాయి? మరి అలాగా ఉన్న ఆస్తినంతా చిన్న కుమారుడు పోగొట్టుకున్న తర్వాత మరి అతని దగ్గర ఏమీ లేకపోవడం వల్ల ఆ దేశంలో కొన్ని రోజులైన తర్వాత కరువు వస్తుంది. ఆ తినడానికి తిండి ఏమీ దొరకపోవడం చేత మరి ఆకలితో పస్తులు ఉండేసరికి మరి ఉండలేకపోయాడు. మరి ఒక వనికి చేరి మరి అతను ఆ యజమానుడు పందులు మేపమని పొలంలోకి పంపితే మరి ఆ ఆకలి చేత ఆ పందులు మేపడానికి పొలంలోకి వెళ్ళి అక్కడ చూస్తే చివరికి తట్టుకోలేక ఆ పందులు పుట్టేమైనా దొరుకుతుంది తిని నా ఆకలి తీర్చుకుంటానని చూస్తే మరి తోటి పనివాళ్ళు మరి అక్కడ చూస్తే ఈయనకి అది ఏమీ ఇవ్వకపోవడం చేత దొరకకపోవడం చేత చాలా బాధపడతాడు. అప్పుడు తన తండ్రి జ్ఞాపకం వస్తుంది. అయ్యో, నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు ఉంటారు, సమృద్ధిగా ఆహారం ఉంటుంది, ఇక్కడైతే నేను ఆకలితో మాడిపోతున్నాను అని గుర్తు తెచ్చుకొని అప్పుడు నేను ఎలాగైనా నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను అని ఒక్కసారి మరి ఆ వెనకకి వెళ్దామనే ఆలోచన చూసారా? చాలా మంచి ఆలోచన చేశాడు. మరి చూసుకుందాం. 18వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసేతని, ఇక మీదట నీకు కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యును కాను, నన్ను నీ కూలివారిలో పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వారలారా, చాలామంది యవ్వన బిడ్డలు వారి జీవితాలు చూస్తుంటే తల్లిదండ్రులని ఎంతో బాధ పెట్టిన పరిస్థితి చూస్తాం. నాకు తెలిసిన ఒక గ్రామంలో ఒక మనుష్యునికి 2 కుమారులు ఉంటారు. మరి 2 కుమారులు, పెద్దవాడు తండ్రికి దూరంగా పెరుగుతాడు, చిన్నవాడు మరి తండ్రితో కలిసి పెరుగుతూ ఉంటాడు. మరి అలా ఆ కుమారుడికి 20 సంవత్సరాలు వచ్చేసరికి ఆ తండ్రి దగ్గర పెరగడం వల్ల తండ్రి కొన్ని వ్యసనాలన్నీ ఆ చిన్న కుమారుడికి మరి అలవాట్లు వచ్చేసే పూర్తిగా. మరి ఆ చిన్న కుమారుడికి వచ్చిన అలవాట్లు చూసి ఆ తండ్రి చాలా బాధపడుతూ, అయ్యో, నేను చాలా పొరపాటు చేశాను, మరి నా దగ్గర పెరగడం వల్ల మరి నాకున్న వ్యసనాలన్నీ ఈ కుమారుడికి వచ్చేసాయి, మరి ఎలా ఈ కుమారుడు ఈ వ్యసనాల నుంచి దూరపరుస్తాను, ఎలాగ మరి అని అనేసరికి చివరికి ఏం చేసినా ఆ కుమారుడిని ఆ వ్యసనాల నుంచి దూరపరచలేకపోయాడు. మరి ఎంతగానో బాధపడుతున్నారు. మరి ఇటువంటి వారు ఎంతమంది లేరు? ఎంతమందిని మనం చూస్తున్నాం? మరి యవ్వన ప్రాయంలో ఆ చెడు నడకల వల్ల, చెడు తిరుగుల వల్ల ఆ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెచ్చి ఆ తల్లిదండ్రులు కావచ్చు, మరి గ్రామంలో తలెత్తుకోలేకున్నా ఆ పిల్లలు చేస్తున్న ఆ పనులు బట్టి చాలా బాధపడతారు, సిగ్గుతో తలదించుకుంటారు. మరి ఎట్లా మరి ఎందుకు ఈ కారణం అంటే ఒకసారి ఎపిసిల్ పత్రిక 6:1 చూద్దాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంలో కూడిన ఆజ్ఞలో మొదటిది. అలాగే తండ్రులు కూడా ఒక ఆజ్ఞ పెట్టాడు. మరి పిల్లల్ని ఏ విధంగా పెంచాలనేది కూడా ఒక ఆజ్ఞ ఎక్కడ. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేక ప్రభువు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి. అప్పుడు వారు దారి తప్పోక మరి చెడు తిరుగులు తిరక్క ప్రభువు యొక్క వాక్యములో పెంచినట్లయితే మరి ఈ బాధపడవలసిన పరిస్థితి రాదేమో. మరి నిజమే ప్రియమైన వారలారా, మరి చూస్తుంటే యవ్వన బిడ్డలు లోకానుసారంగా జీవిస్తున్నారు. తండ్రి భయం లేదు, తల్లి భయం లేదు, అలాగే దేవుడు భయము అసలే లేదు. మరి ఈ విధంగా ఎంతోమంది పిల్లలు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, బాధపడిన మరి తల్లిదండ్రులు కోకలలో ఉన్నారు.
మరి ఇప్పుడు బాధపడితే సుఖమేటుంది. ఎప్పుడు ఎప్పుడు బాధపడాలో, ఎప్పుడు ఏ విధంగా పెంచాలో ఆ విధంగా పెంచినట్లయితే ఈ బాధపడవలసిన పరిస్థితి రాదేమోనని నాకు అనిపిస్తుంది. మరి ఆ చిన్న కుమారుడు తప్పిపోయి మరి దేవుడు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి, అయ్యో ఈ దుఃఖకరమైన పరిస్థితులు బట్టి నేను ఇక్కడ జీవించకూడదు, ఈ ఆకలితో నేను అలమటించట కంటే నా తండ్రి దగ్గరికి వెళ్తే నాకు సమృద్ధిగా ఆహారమైన దొరుకుతుంది. ఇదివరకు నేను కుమారుడి స్థానాన్ని నేను పోగొట్టుకున్నాను, కానీ ఆ పనివారిలో ఒక పనివాడిగా నేను చేకూరి నేను చేర్తే నాకు తండ్రి ఆ తండ్రి ప్రేమను బట్టి నన్ను కాదన్నాడు, చేర్చుకుంటాడు అని వచ్చేటప్పుడు దూరం నుంచే వచ్చే ఆ పిల్లడు రావడం గమనించిన తండ్రి మరి ఏ విధంగా హత్తుకుంటాడో ఒకసారి లేఖనంలో చూద్దాం. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రిని వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనును. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు నీ విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేతను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనకు యోగ్యుని కానెను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించడి. ప్రియమైన వారులారా, మరి ఇక్కడ చూడండి తండ్రి ప్రేమ. కుమారుడు మరి తీసుకెళ్ళి ఉన్నదంతా దుర్వ్యాపారాలు పెట్టి నష్టపరిచినప్పటికి కూడా మరి తండ్రి తన కుమారుడు తిరిగి వచ్చాడని తెలుసుకొని మరి ఆ కంపుగా ఉన్నప్పటికి కూడా పందులు మేపుతూ ఆ పొట్టు అదంతా ఆ కంపు ఉన్నప్పటికి కూడా వచ్చిన ఆ కుమారుడిని మరి అదేమీ చూడకుండా ప్రేమతోటి తనకి కౌగులించుకొని మెడ మీద ముద్దు పెట్టి, నా కుమారుడా నా దగ్గరికి తిరిగి వచ్చేసావా, చాలా సంతోషిస్తున్నాను ఇదిగో అని చెప్పేసి ఆ పనివారికి పిలిచి కొత్త బట్టలు తెమ్మని తొడిగి మరి అక్కడ సంతోషముతో ఆ పశువుని వధించి అక్కడ విందు చేయడం మనం చూస్తాం. మరి నిజమే, తప్పిపోయిన కుమారులారా, మరి ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రభువు దగ్గర రండి, మీరు ఉన్న వ్యసనాలని విడిచిపెట్టండి, మరి మీ తల్లిదండ్రులకి విధేయులై జీవించండి. అలాగే ప్రభువు బోధల్లోనూ శిక్షలోనూ మీరు పెరిగినట్లయితే మరి ఈ పరిస్థితులు దాపరించవు. ఈ రానున్న రోజుల్లో బహు దుర్దినాలు రాబోతున్నాయి. మరి చూసినట్లయితే పరిస్థితులు ఎటు వెళ్తున్నాయో ఒక్కొక్కసారి మన చేతిలో ఉండవు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఉన్నట్లయితే మరి మన తల్లిదండ్రులని బాధ పెట్టేవారమై ఉండకుండా ఉంటామని మనవి చేసుకుంటున్నాం.